చనిపోయిన మనిషిని బ్రతికించడం ఏమిటని వినేవారెవరైనా ఆశ్చర్యపోవడం సాధారణమే. నిజానికి క్రయోనిక్ క్యాప్సూల్లో చనిపోయిన మనిషి బాడీ తేలుతూ ఉండటం అనేది మనం సాధారణంగా హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే ఇలాంటివి ఇప్పటి వరకు చూసి ఉంటాం. కానీ రియాలిటీలో కూడా ఇలాంటి సైన్స్ ప్రయోగాలు జరుగుతున్నాయన్నది అక్షరాల నిజం. సినిమాల్లో చూసినవి నిజ జీవితంలోనూ సాధ్యమని చెప్తున్నారు సైంటిస్టులు. హలో, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. చనిపోయిన మనిషిని అంటే ఒకసారి మరణించిన వ్యక్తిని తిరిగి బ్రతికించే సంజీవని మంత్రం కోసం అమెరికాలోని మిచిగన్లో ఒక ఇన్స్టిట్యూట్ వారు తెగ ప్రయత్నం చేస్తున్నారు. రాబర్ట్ ఎట్టింగర్ అనే పరిశోధకుడు క్రయోనిక్స్ ఇన్స్టిట్యూట్ ని స్థాపించాడు. ఇంతకీ క్రయోనిక్స్ అంటే క్రయోస్ అనే పదం గ్రీకు భాషకు చెందింది. అంటే అర్థం కోల్డ్, శీతలం, చల్లనిది అని చెప్పొచ్చు. అంటే అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద, అంటే జనరల్ గా -196 డిగ్రీల వద్ద మనిషి శరీరాలను భద్రపరుస్తారు. చనిపోయిన మనిషి అవయవాలు పాడవకుండా ఉండటానికి ఇలా చేస్తారు. ఫ్యూచర్లో మెడికల్ సైన్స్ బాగా అభివృద్ధి చెందుతుందని, అప్పుడు చనిపోయిన మనిషిని మళ్లీ బ్రతికించడం సాధ్యమయ్యే రోజు తప్పకుండా వస్తుందని అనే ఆశాభావంతో ఈ ఇన్స్టిట్యూట్ ని స్థాపించారు. ఇప్పటికే ఎంతో మంది తమ పేర్లను క్రయోనిక్స్ ఇన్స్టిట్యూట్ CIలో నమోదు చేసుకున్నారు. వారు చివరి క్షణంలో క్రయోనిక్స్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులకు సమాచారం అందజేస్తే వీరు వెళ్తారు. క్రయోనిక్స్ ఇన్స్టిట్యూట్లో ఎవరైతే చేరాలని అనుకుంటారో వారి మృత శరీరాన్ని తీసుకువచ్చి భద్రపరిచి తిరిగి బ్రతికే అవకాశం కల్పించేందుకు కృషి చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే క్రయోనిక్స్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక హాస్పిటల్ లాంటిది. ఇది ప్రభుత్వ అనుమతితోనే నడుస్తోంది. క్రయోనిక్స్ ఇన్స్టిట్యూట్లో చేర్చబడిన మృతదేహాలను వారు ఇక్కడుండే కంప్యూటర్ కంట్రోల్ లిక్విడ్ నైట్రోజన్ కూలింగ్ బాక్సుల్లో భద్రపరుస్తారు. ఆ తర్వాత ఆ బాక్స్ వాక్యూమ్ ఛాంబర్ కు తరలించబడుతుంది. ఆ శరీరం ఏ స్థితిలో అయితే అక్కడికి చేర్చబడిందో అదే స్థితిలో వందల వేల సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది. అప్పుడు దానిపై ఎన్నేళ్లైనా పరిశోధనలు చేయొచ్చు. ఎంత కాలానికైనా దానిని తిరిగి బ్రతికించే వీలు ఉంటుందని క్రయోనిక్స్ ఇన్స్టిట్యూట్ వైద్యులు, పరిశోధకులు అంటున్నారు. ప్రస్తుతం వందలాది శవాలు భద్రపరచబడ్డాయి. మరణించిన మనిషిని తిరిగి బ్రతికించే మృత్యుంజయ సంజీవని కోసం అమెరికాలోని మిచిగన్ నగరంలోని క్రయోనిక్స్ ఇన్స్టిట్యూట్ వారు ప్రయోగాలను చేస్తున్నారు. క్రయోజెనిక్ టెక్నాలజీ ద్వారా క్రయో ప్రిజర్వేషన్ చేసి చనిపోయిన మనిషిని మళ్లీ బ్రతికించే ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారు సైంటిస్టులు. ఈ క్రయోనిక్స్ పద్ధతి ద్వారా మళ్లీ జీవించేందుకు ఇప్పటికే ఎన్నో వందల మంది వారు బ్రతికి ఉన్న కాలంలోనే రిజిస్టర్ చేసుకున్నారు. ఒక వ్యక్తి లీగల్గా చనిపోయాడని నిర్ధారించిన తర్వాతనే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మరణానికి కారణం ఏదైనా చివరికి అన్ని గుండె ఆగిపోవటానికి దారితీసి తద్వారా ఆక్సిజన్ సరఫరాని నిలిపివేస్తాయి. ఈ కారణంగా మెదడు, ఇతర అవయవాలు దెబ్బతిని వ్యక్తి మరణిస్తాడు. ఒక వ్యక్తి మెదడుకు సంబంధించి రికార్డు చేయబడిన ఎలక్ట్రికల్ యాక్టివిటీ పూర్తిగా ఆగిపోయినప్పుడు ఆ వ్యక్తి మరణించినట్లుగా భావిస్తారు. ఇందుకే క్రయోనిక్స్ లో శరీరాలను భద్రపరచడానికి ఎటువంటి వారిని స్వీకరిస్తారు అనే ప్రశ్న చాలా ముఖ్యమైనది. క్రయోనిక్స్ స్వీకరించే డెడ్ బాడీస్ కు కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి. మరణం తథ్యమని తేలి మరికొన్ని క్షణాల్లో గుండె ఆగిపోయే వాళ్లను, మనిషి మరణించినా మెదడు ఇంకా మరణించకుండా ఉండే వ్యక్తులను, మనిషి మరణించిన సెల్స్, మెదడు అప్పటికి ఇంకా మరణించకుండా ఉండే వారినే క్రయోనిక్స్ భవిష్యత్తులో తిరిగి బ్రతికించేందుకు స్వీకరిస్తారు. మరణించి చాలా సమయం అయితే శరీరంలోని సెల్స్, మెదడు ఇక పనిచేయకుండా రక్తం గడ్డ కట్టుకుపోతుంది. కాబట్టి అటువంటి వారిని తాము స్వీకరించినా ప్రయోజనం ఉండదని వారంటున్నారు. ఇలా అన్నీ బాగున్నాయని క్రయోనిస్టులు భావిస్తే అలా సేకరించిన శవంలోని బాడీ వాటర్ మొత్తాన్ని వారు ముందుగా తొలగించేస్తారు. అప్పుడు ఆ శవంలోనికి వారు 3 క్రిప్టో ప్రొటెక్టెంట్స్ 2 అనబడే ద్రవాన్ని ఎక్కిస్తారు. ఎప్పుడైతే మరణించిన మనిషి శరీరంలోనికి ఈ ద్రవం ఎక్కిస్తారో అప్పటి నుంచి అతి శీతలీకరణం వల్ల శవం తాలూకా కండరాలు ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉండగలుగుతాయి. రక్తనాళాలు చైతన్యాన్ని కోల్పోకుండా బ్రతికి ఉన్న మనిషికి ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. అంతేకాకుండా
ఈ ద్రవం వల్ల బ్రతికి ఉన్న మనిషి ఎలా ఉంటాడో అలానే మరణించిన వారు కూడా ఉంటారని, వారిపై పరిశోధనలు కొనసాగుతాయని క్రయోనిక్స్ చెప్తున్నారు. వ్యక్తి క్లినికల్గా చనిపోయాడని నిర్ధారించిన తర్వాత ఆ మరణించిన వ్యక్తి శవాన్ని ఒక మంచు సంచిలో పెడతారు. మరణించిన వ్యక్తిని క్రయోనిక్స్ విధానంలో భద్రపరిచేంత వరకు ఆక్సిజన్ను అందిస్తారు. ఎందుకంటే బ్రెయిన్కి తగినంత ఆక్సిజన్ని, మినిమల్ రక్త ప్రసారాన్ని అందించడానికి చర్యలు తీసుకుంటారు. నరాల్లో రక్తం క్లాట్ అవ్వకుండా ఉండేందుకు యాంటీ కోయాగులెంట్ని ఇంజెక్ట్ చేస్తారు. నిజానికి ఇలాంటి ప్రాసెస్ సాధారణంగా నిమటోడ్స్లోను, బల్లుల్లోనూ చూడొచ్చు. ఇలాంటి జీవులు ఫ్రీజ్ అయిన తర్వాత తిరిగి స్పృహలోనికి వచ్చాక మెదడులోని జ్ఞాపకాలు కూడా తిరిగి వస్తాయి వాటికి. సరే, ఇలా ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వారిని క్రయోనిక్ క్యాన్స్లో భద్రపరుస్తారు. అందులో అల్యూమినియం అరలో చనిపోయిన వ్యక్తిని ఉంచుతారు. సైన్స్ ఫిక్షన్ సినిమాల మాదిరిగా నిలువుగా కాకుండా ఆయా క్యాన్స్లో ఆయా వ్యక్తులను తల క్రిందులుగా నించోబెడతారు. అంటే అప్సైడ్ డౌన్గా తల క్రిందకి ఉండేటట్టుగా బాడీని అమరుస్తారు. అల్యూమినియం క్యాప్సూల్లో లిక్విడ్ నైట్రోజన్ని పూర్తిగా నింపుతారు. ఇలా అతి తక్కువ, అత్యంత చల్లని ఉష్ణోగ్రతల్లో మనిషి బాడీని ఉంచుతారు. ఇంతటి ఉష్ణోగ్రతలు భూమి మీద ఉన్న ధృవాల్లో సైతం ఉండదు. -196 డిగ్రీల నుండి -360 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతల్లో బాడీని ప్రిజర్వ్ చేస్తారు. క్రయోనిక్స్ ఇన్స్టిట్యూట్లో చేరి తిరిగి ప్రాణం పోసుకోవాలని కోరుకునే వారు ముందుగా మెంబర్షిప్ తీసుకోవాలి. అందుకుగాను అటువంటి వారు తాము కానీ వారి తరపున వారు కానీ పెద్ద మొత్తంలో డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రయోనిక్స్ ద్వారా మొత్తం శరీరాన్ని క్యాప్సూల్లో భద్రపరచడానికి సుమారు $2 లక్షల చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా కేవలం తల భాగంలోని బ్రెయిన్ని మాత్రమే భద్రపరచాలి అని అనుకో $80,000 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు దీనికి గాను మెంబర్షిప్ ఫీజు కూడా చాలా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. నానో టెక్నాలజీ సహాయంతో పాడైపోయిన మనిషి కణాలను బాగు చేసే దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఫ్యూచర్లో సైన్స్ అభివృద్ధి సాధించిన తర్వాత మరణించిన వారిపై పరిశోధనల వల్ల వాళ్ళెందుకు మరణించారు, అందుకు వాడవలసిన మందులేంటో కనిపెట్టి దానికి అనుగుణంగా ఆరోగ్యవంతులను చేసి తర్వాత తిరిగి వారి శరీరాల్లోనికి హ్యూమన్ ఎంబ్రియోను చేరిస్తే వారు చక్కగా బ్రతికి నిద్ర నుండి మేల్కొన్నట్లుగా మేల్కొంటారని చెప్తున్నారు. మరణంపై మనిషి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ఇప్పటికే ఎంతో మంది శ్రీమంతులు క్రయోనిక్స్ ఇన్స్టిట్యూట్కు పెద్ద ఎత్తున విరాళాలను పంపటం వల్ల ఈ ఇన్స్టిట్యూట్ ఆర్థిక ఇబ్బందులేవీ లేకుండా తేలిగ్గానే నడుస్తోందని చెప్పొచ్చు. మానవులందరి తరపున తాము మృత్యువుపై యుద్ధం చేస్తున్నామని క్రయోనిక్స్ ఇన్స్టిట్యూట్ వైద్యులు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. క్రయోనిక్ ప్రయాణానికి ఎథిక్స్ పరంగా వివిధ మతాల వారి విశ్వాసాలు ఒక్కో రకంగా ఉన్నాయి. ఏది ఏమైనా మనిషి సైన్స్ ద్వారా మరణాన్ని కూడా జయించగలడేమో చూడాల్సిందే. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.